స్థానిక సంఘస్థులు మాత్రమే కాక చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రభు పరిచయంలో ఉన్నటువంటి దైవ సేవకులు కూడా చేరువచ్చారు. వారి చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని యొక్క మహాకృప అలాగే చేరువచ్చినటువంటి మీ అందరి ప్రార్థన వల్ల దేవుని యొక్క లేఖన భాగాలను మనం మేరబోతున్నాం. ఆశతో ఎదురు చూపుతూ వచ్చేటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. అందరికీ సుపరిచితమైనటువంటి అలాగే మనం గుర్తించినటువంటి వాటి నుండి కూడా ప్రభు మనతో మాట్లాడగలిగినటువంటి ఈ రాత్రి నేను ఏం మాట్లాడాలని ప్రభువును అడుగుతూ వచ్చాను. చాలా సామాన్యమైనటువంటి సాధారణమైన విషయాలు ప్రభువు నా మధ్యలో ఉంచాడు. బహుశా ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్నటువంటి విషయాలు మీరు ఇదివరకే చదువు ఉండొచ్చు, ఇదివరకే విని ఉండొచ్చు. అయినప్పటికీ మరొకసారి ప్రభు మన హృదయాన్ని గత రాత్రి ఎవరో క్రైస్తవ ప్రార్థనా మందిరంలో ఒకరు పట్టణంలోని అక్కడ కూడిక జరిగింది. ప్రభు అక్కడ నాతో మరి మార్కు సువార్త ద్వారా మాట్లాడడానికి ప్రయత్నించారు. ఒకటి రెండు అధ్యాయాల నుంచి ప్రభు యొక్క మహిమను గురించి అక్కడ ధ్యానం చేయగలిగాం. మార్కు సువార్త అనేది అన్ని ప్రపంచ దేశాలన్నిటికీ కూడా చెందినటువంటి సువార్త అన్నమాట. అది అందరికీ మనందరికీ సందేశాన్ని ఇస్తుంది. మత్తయి సువార్త యూదులకు ప్రత్యేకంగా రాయబడినటువంటి, అలాగే మిగతా సువార్తలు కూడా యూదులకు ప్రత్యేకంగా రాయబడినటువంటి. మార్కు మనం ఇక్కడ గమనించినట్లయితే నమ్మకమైనటువంటి ఒక దైవ సేవకుడు పేతురు మొదటి పత్రికలో chapter 5 5వ అధ్యాయంలో 13వ వచనాన్ని గమనించినప్పుడు we have the testimony of Apostle Peter concerning this young man Mark. యవనస్తుడైనటువంటి మార్కును గురించి అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఇస్తున్నటువంటి సాక్ష్యాలను మనం చూడాలి. Apostle Peter speaks about this man of God. ఈ దైవజనుడైనటువంటి ఈ మార్కును గురించి అపోస్తలుడైన పేతురు గారు ఏం చెప్తున్నాడు? He says, Mark, my son. నా కుమారుడైనటువంటి మార్కు అంటున్నాడు. So beloved of Apostle Peter. పేతురుకు ఎంతో ప్రియుడైనటువంటి వాడిగా ఉన్నాడు. He has spent a lot of time in the house of Mark. Mark had a house in Jerusalem. యెరూషలేము పట్టణంలో మార్కు
ఉన్నాడు And పేతురు. when he was delivered from the hand of Herod, it is to this house that he went, and the people were praying for him. హేరోదు చేతుల నుండి తప్పించబడిన తర్వాత పేతురు అక్కడికి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. In the book of Philemon, అలాగే ఫిలోమోను పత్రికలో ప్రకారం also one has a testimony. అపోస్తలుడు పౌలు గారు కూడా ఒక సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. What is the testimony? ఏం చెప్తున్నాడండి? He is useful for me for the ministry. పరిచర్య కొరకు నాకు ప్రయోజకుడు అంటూ ఉన్నాడు అన్నమాట. It's good that we know that we are the children of God, పిల్లరా, మనందరము దేవుని యొక్క పరివారము. and we will have a testimony among God's people. దేవుని పిల్లలుగా మనకు దేవుని ప్రజల మధ్య సాక్ష్యం ఉంటుంది. God wants to testify us, దేవుడు కూడా మనల్ని అలాగే సాక్ష్యం ఇవ్వాలని and ఆశపడుతున్నాడు. also servants of God, not from other servants of God, and people of God, we have a testimony. దేవుని నుండి వచ్చే సాక్ష్యం మాత్రమే కాక ఇరుగు పొరుగు దైవజనులైనటువంటి వారు, దేవుని పిల్లలైనటువంటి వారు కూడా మనల గురించి సాక్ష్యం ఇవ్వాలి. Oh, he says, bring him. As he is in the jail, he says, bring Mark. Bring him. He is very useful to me. చెరసాలలో ఉండి ఆయన అంటున్నాడు, అతడు నాకు ప్రయోజకుడు, తీసుకుని రమ్ము మార్చు అంటూ ఉన్నాడు. Mark is a person, an young man, lived in a rich house. He dedicated his life to know the greatness of the Lord. మార్కు ధనవంతుడు, ఎంతో విలాసవంతమైనటువంటి ఇంటిలో ఉన్నవాడు అయినప్పటికీ కూడా తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నటువంటి వ్యక్తి. His mother, his house, everyone is dedicated to the glory of our Lord Jesus. ఆయన తల్లి, ఆయన గృహము అన్ని కూడా ప్రభు యొక్క పరిచర్యకు, ప్రభువుకు సమర్పించబడ్డాయి. In the same days, he spent his time in the work of the Lord with the Apostle Paul, with Barnabas, and other servants of God. తన యవ్వన కాలంలో ప్రభు యొక్క పరిచర్యలో బర్నబాతోను అలాగే అపోస్తలుడైన పౌలుతోను ప్రయాణం చేసినటువంటి వాడు. What a great testimony. ఎంత గొప్ప సాక్ష్యం అండి. He was also well known and later to as a cousin of Barnabas. అలాగే అందరికీ సుప్రసిద్ధం గాను, అందరికీ తెలియబడిన వాడు గాను, బర్నబాకు మేనల్లుడు గాను ఉన్నాడు. And who learned from Apostle Peter. పేతురు యొక్క నేర్చుకున్నటువంటి వ్యక్తి. And who spent time with Barnabas, the servant of God. దైవజనుడైనటువంటి బర్నబా దగ్గర బర్నబాతో సమయమును A గడిపాడు. man who had the privilege of walking and serving with the Apostle Paul. అలాగే పౌలుతో కలిసి పరిచర్యలో పాలిభాగస్తుడైనటువంటి వ్యక్తి. In our Christian life also, as we dedicate our life, Lord will give unique opportunities to be with Him and with His servants. పిల్లరా, మన క్రైస్తవ జీవితంలో కూడా మనము సమర్పించుకున్నప్పుడు, మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు ఆయన అవకాశం నుంచి వాడుకుంటాడు. This man has just one message. ఈయన దగ్గర ఒకే ఒక సందేశం. What was the message that he was lived for? ఆయన ఏ సందేశం కొరకు తాను బ్రతికాడండి? Mark chapter 1 verse 1. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. One person, Jesus Christ, the Son of God. ఆయన ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి యేసు క్రీస్తు అన్నమాట. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు. If you ask Mark, మార్కును గురించి కనుక మీరు అడిగితే, Mark, what impressed you concerning the Lord Jesus Christ? యేసు క్రీస్తులో నీకు నచ్చినది ఏది మార్కు అని అడిగినట్లయితే, And you will say in chapter 10 verse 45, 10వ అధ్యాయం 45వ వచనంలో ఆయన చెప్తాడు, oh, I see him, though he is the Son of God, he came not to be served, but to serve and to give his life as a ransom for many. 10వ అధ్యాయం 45వ వచనం ప్రకారం చూసినట్లయితే ఆయన దేవుని కుమారుడై ఉన్నప్పటికీ కూడా ఆయన మనుష్య కుమారుడుగా పరిచారం చేయించుకోవడం కాదులే కానీ పరిచారం చేయుటకు అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణం ధారపోవడానికి We వచ్చాడు. are study Bible. ఆయన దేవుని వాక్యాన్ని Many of us teach the word of God. పిల్లరా, మనందరం దేవుని వాక్యాన్ని బోధించేవారికి Tonight let me tell you that as I was reading, we are all studying God's word together. So it was impressed in my heart. He taught the word of God. He taught concerning the Lord in a very systematic way. పిల్లరా, మనందరం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవారు, బోధించేవారు కదా. మార్కు ఎలాగ చదువుతున్నాడు, ఎలాగ ధ్యానం చేశాడంటే ఒక క్రమబద్ధంగా బోధించాడు అన్నమాట తన Tonight we సువార్త. are going to speak from chapter 3 and 4 and last time. ఈ రాత్రి ప్రభు ఇచ్చేటువంటి సమయాన్ని బట్టి 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం కూడా మనం వెళ్దాం. In chapter 1 and 2, 2వ అధ్యాయంలో God made an effort to prove from the scriptures and from the John the Baptist that he is the true Messiah and the Son of God. లేఖనముల నుండి అలాగే బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క సాక్ష్యం నుండి
in chapter 2, రెండవ అధ్యాయంలో it is interesting that he is answering the question of the Lord Jesus Christ is answering the 4 questions that the Pharisees often ask. రెండవ అధ్యాయంలో పరిశీలన సదుకీయులు ఆయన ప్రశ్నించినటువంటి 4 ప్రశ్నలకు యేసు ప్రభు జవాబు ఇవ్వడాన్ని అక్కడ రెండవ అధ్యాయంలో చూస్తాం. Just I will say those 4 questions. ఆ 4 ప్రశ్నలు నేను మీకు తెలియజేసి Chapter 2, రెండవ అధ్యాయం verse 7. 7వ వచనం. Verse 7, he says, why does this man speak blasphemous like this? చూడండి, వారు ఇతడు ఇన్నెందుకు చెబుతున్నాడు, దేవదూషణ చేయించున్నాడు కదా. They thought, the Pharisees and scribes thought that he is speaking blasphemy because he is giving forgiveness of sins. పరిశీలు శాస్త్రులు అనుకున్నారు, ఈయన దేవదూషణ చేయించున్నాడు కదా, పాప క్షమాపణ మనుషుడు ఎలా ఇవ్వగలదు అంటున్నారు. Verse 5, 5వ వచనం, your sins have been forgiven. నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. That is the first blessing that the Lord gives to us. పిల్లరా, ఈ రాత్రి గుర్తుంచుకోండి, దేవుడు మనకి ఇస్తున్నటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి? The Son of Man, క్షమాపణ. as it is in verse 10, he says that he came to forgive our sins. 10వ వచనంలో చెప్పబడిన ప్రకారం ఆయన మన పాపములను భూమి మీద క్షమించడానికి వచ్చి ఉన్నాడు. What authority you have? మనకి ఏ అధికారం ఉంది? Why do you speak blasphemy? నీకు ఏ అధికారం ఉంది? ఎందుకు నీవు దేవదూషణ చేస్తున్నావు? Because I heal the people, because I have the authority to forgive sins more than healing the physical sickness of the people. చూడండి, ప్రజల యొక్క రోగములను బాగు చేయడం కంటే కూడా వారి పాపములను క్షమించుటకు నాకు అధికారం కలదు The అంటున్నాడు. second question. రెండవ ప్రశ్న, Just becoming familiar with the chapters. రెండవ అధ్యాయం అలాగే అధ్యాయాలను మనం సుపరిచితంగా చేసుకోవడం వరకే. Why are you eating with all the time with the sinners and the tax collectors? పిల్లరా, చూడండి, ఎందుకు నువ్వు ఎల్లప్పుడూ పాపంతోనూ శృంఖలతోనూ కలిసి భోజనం చేస్తున్నావు? రెండవ ప్రశ్న. You said that you are the Messiah. ఏమో బయలుకి దిగి వచ్చిన You are the Son of God. దేవుని కుమారుడు Why do you అంటున్నావు. spend time with the sinners and tax collectors who live in sin? మరెందుకు పాపంతోనూ పాపంలో నివసించేటువంటి వారితో సహవాసం చేస్తూ ఉన్నావు? Verse 17. 17వ వచనం. The answer is that జవాబు ఏమంటే, the sick people need the physician. రోగస్తులకు ఎవరికి వైద్యుని యొక్క అవసరం ఉంది. Who am I? నేను ఎవరిని? I have authority to forgive your sins. నీ పాపములను క్షమించుటకు నాకు అధికారం ఉంది. Who are you? నీవెవరు? The second question is, రెండవ ప్రశ్న and the ఏంటంటే, answer is that the physician is always with the sick people. పిల్లరా, రెండవ ప్రశ్నకు జవాబు ఏంటంటే, వైద్యుడు ఎల్లప్పుడూ రోగులతో ఉంటాడు. The third question, మూడవ ప్రశ్న chapter 2, రెండవ అధ్యాయం and verse 18. 18వ Why వచనం. are you different? Why your way and your lifestyle is different? ఎందుకు నీ జీవన శైలి, నీ జీవన విధానం ఇతరులకు భిన్నకరంగా ఉంటుంది? We Jewish people and Pharisees and disciples of John always fast and do other things. పరిశీలనమైన మేము, సదుకరము, శాస్త్రము, అలాగే బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు మేము అందరం కూడా ఉపవాసం ఉంటామే. Look at the answer. జవాబు చూడండి. Says, when the bridegroom is there, people do not come. పెళ్లి కుమారుడు వారితో ఉన్నప్పుడు ఎవరైనా ఉపవాసం ఉంటారా? Verse 19, 3 times he says, bridegroom, bridegroom, bridegroom. 19వ వచనంలో కుమారుడిని 3 సార్లు చెప్తున్నాడు, పెళ్లి కుమారుడు, పెళ్లి కుమారుడు, పెళ్లి కుమారుడు అని. He is the bridegroom of the whole world and each one of us. పిల్లరా, మనందరికీ అలాగే ఈ భూ ప్రపంచం అంతటికి ఆయన పెళ్లి కుమారుడు అయి ఉన్నాడు. As he has come, ఆయన ఇలాగ వచ్చి he brings joy, ఆయన ఆ సంతోషాన్ని he brings salvation, he brings security to our life. పిల్లరా, రక్షణను తీసుకొస్తాడు. మన జీవితానికి ఆయన భద్రతను ఇచ్చేవాడు. That is what marriage brings in the life of a person, అదే కదండి మరి ఒక వ్యక్తి యొక్క జీవితంలో తీసుకొచ్చేది. So he is the bridegroom of our life. పెళ్లి కుమారుడు మన జీవితానికి ఆయన పెళ్లి కుమారుడు అయి ఉన్నాడు. And the fourth question, 4వ ప్రశ్న, why is that in verse 24, 24వ వచనంలో ఉంది, after the hungry, వారు ఆకలితో ఉండగా the disciples, though he is the Son of God, he never misused his authority for making food for himself. ఆయన దేవుని కుమారుడై ఉన్నప్పటికీ కూడా ఆ ఆకలి కొని ఉన్నప్పుడు తన అధికారాన్ని ఎప్పుడు కూడా They were all the time hungry and suffering for many needs. వారు కూడా అక్కడ శిష్యులు కూడా వారు ఆకలి పడుతూ ఉన్నారు, అనేక అవసరాలు
ears of the rice that is there, the grain, and they were eating that. కనుక వారు అక్కడ ఉన్నటువంటి కొమ్ములు ఏం చేశారంటే తెచ్చుకొని తిన్నారన్నమాట. Why did you do that? ఎందుకని అలా Are you చేశారు? not violating the rules of the Sabbath that we should not work? విశ్రాంతి దినమున ఇలాంటివి చేయకూడదని వాటికి నీకు తెలియదా? ఎందుకు నువ్వు అలా పాటించట్లేదు? Verse 27. 27వ వచనం. He says, don't you know that I am the one who gave the law of Sabbath, and I am the Lord of the Sabbath. విశ్రాంతి దినమున ఇచ్చిన వాడు నేనని, విశ్రాంతి దినమునకు ప్రభువు నేనని మీకు తెలియదా అంటున్నాడు. It is the laws are not just to bring problem to the people, it is to satisfy the needs of the people. చట్టము అనేది ప్రజలకు సమస్యలను కొని తెచ్చడానికి కాదే కానీ వారి అవసరములను తీర్చడానికి So in that way, కనుక అలాగునా this great man of God brings to us the glory of our Lord Jesus. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క మహిమను దైవజనుడైనటువంటి మార్కు మనకు కనపరుస్తూ ఉన్నాడు. Let me repeat again. మరొకసారి చెప్తున్నాను. As you think about the Mark Gospel, మార్కు సువార్త గురించి మీరు ఆలోచన చేస్తూ ఉండగా it is about the deity, the glory of our Lord Jesus అది Christ. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క Jesus దైవత్వం, the Son of God, Jesus Christ the Son of God. దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు. And he revealed that by the scriptures and by the questions that they asked. లేఖనముల ద్వారాను అలాగే వారు అడిగిన ప్రశ్నల ద్వారాను ప్రభువు యొక్క మహిమను ఆయన బయలుపరిచాడు. He was so humble to answer the questions of his people who followed him, or listened to him. ఆయన వెంబడించినటువంటి వారి ప్రశ్నలన్నిటికీ జవాబు ఇవ్వడానికి ఆయన ఎంతో ఆసక్తి కనపరిచాడు. Then we will quickly go to chapter 3. త్వరగా I know you will. మూడో అధ్యాయంలో వెళదాం. Just to get familiarized with the scriptures. లేఖనాలను మనము పరిచయం చేసుకోవడం కొరకే. Chapter 3. మూడో అధ్యాయం. In the chapter 3, మూడో అధ్యాయంలో there are 3 questions. మూడు ప్రశ్నలు ఉన్నాయి పిల్లలకి. What is in chapter 2? Chapter 2? రెండో అధ్యాయంలో ఉన్నాయి 4 questions that Pharisees asked. నాలుగు ప్రశ్నలు అన్నమాట పరిశీలన అడిగినటువంటివి. Don't forget that. మర్చిపోబాకండి. What is in chapter 3? అయితే మూడో అధ్యాయంలో ఏముంది? They asked questions. వారు అలాగే ప్రశ్నించగా As I was reading this day, the Lord asked them 3 questions. నేను ఈరోజు చదువుతుండగా నాకు అర్థమైంది ఏంటంటే ప్రభు వారిని మూడు ప్రశ్నలు అడిగారు. అర్థమైందండి? 3 questions that the Lord asked the people. ప్రభు అడిగినటువంటి మూడు ప్రశ్నలు. They were there in the synagogue. వారు సమాజ మందిరంలో చేరవచ్చి ఉన్నారు. Chapter 3 verse 1. మూడో అధ్యాయం మొదటి We వచ్చిన will not go through all the details. లోతుగా మనం అయితే కూడా చూడలేకండి. And there was a man with a withered hand. అక్కడ మోస చేయగలిగిన వాడు ఉన్నాడు. They know that this Jesus, Son of God, is a man. He will do good things to people. యేసు ప్రభువారు దేవుని కుమారుడని ఆయన ఖచ్చితంగా వచ్చిన వాళ్ళకి మేలు చేస్తాడని వారికి తెలుసు. And they were looking whether he will heal the man with the withered hand. ఈ మోస చేయగలిగిన వాడిని ఈయన స్వస్థపరుస్తాడో లేదో చూద్దామని ఎదురు చూస్తున్నారు. So by that, they wanted to accuse him. తద్వారా వారు ఏం చేయాలనుకున్నారంటే ఆయన మీద నేరం మోపాలనుకున్నారు. Why are you here? Where were they? ఎవడు ఎక్కడున్నారు వారు? They are in the synagogue. వారు సమాజ మందిరంలో What are ఉన్నారు. they doing? ఏం చేస్తున్నారు? They are not praising God. వారు అక్కడ దేవుని They are స్తుతిస్తున్నారు. trying to find a fault with the person in order to accuse him. వారు దేవుని మందిరంలో ఉండి ప్రజల్లో ఉన్నటువంటి లోపాలు కనుక్కొని వాళ్ళ మీద నిందన మోపాలని చూస్తూ ఉన్నారు. That is the problem with the people. ఏమండి ఈనాటి సమస్య కూడా అదే కదా. Even at the gathering place of God's people come to find fault with other people. దేవుని ప్రజలందరూ దేవుని ఆరాధించడానికి కూడి వచ్చి కూడా ప్రజల్లో ఆయన ఎక్కడ ఈ లోపాలు చూసుకుంటున్నాం. But the Lord, He knew the intentions and the desires of those people. కానీ ప్రభు వారికి వారి మనస్సులో వచ్చినటువంటి ఆలోచన ఏంటో వారి హృదయ తలంపులు ఏంటో He went to the synagogue just to heal and to show how great He is. వీళ్ళరా ఆ మోస చేయగలిగిన వాటిని స్వస్థపరచడానికే కావాలని ఆయన సమాజ మందిరానికి వెళ్ళి As they were waiting to question Him, వారు ఆయన ప్రశ్నించడానికి సిద్ధపడి ఉండగా He asked a question. ఆయనే వారిని ప్రశ్నించాడు. Verse 4. నాలుగో వచ్చేసి This is the first question that the Lord asked the people who were trying to find fault with Him. ఆయనలో నేరం మోపాలి, నేరమో చూడాలని కనుగొనాలని ఆశపడి ఎదురు చూస్తున్న వారిని ఆయన అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఇదే. They thought they are very religious. వాళ్ళు అనుకున్నారు మనకంటే భక్తి పరులు They లేదు, stand for God. దేవుని కోసం మనమే They ఉన్నాము, wanted to protect the practices of God. దేవుని యొక్క ఆచారాలను కూడా మనమే They కాపాడుతున్నాము. want to say Sabbath
విశ్రాంతి దినమున మేము ఏమీ చేయం, కనీసం ఆ అన్నం కూడా వండుకోం. We sit and pray and read and study. కూర్చొని ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, ధ్యానం చేస్తాం, అంతే. That's a good practice. ఏమంటే అది మంచి అలవాటే. But the problem is that కానీ సమస్య ఏమిటంటే they were not practicing what they were professing. వారు ఏమి చెబుతున్నారో దాన్ని వారు ఆచరించట్లేదు. Looking at them, వారిని చూస్తూ ఆయన the Lord looked at their heart. చూడండి, వారి హృదయాన్ని చూచాడు. Ask people there in the synagogue, సమాజ మందిరంలో వారు అలా even today when you have come to the meeting, రాత్రి మనం కూడా ఇలా మీరు కూడా కూడి వచ్చి God looks into your heart. ప్రభువు నీ హృదయాన్ని చూస్తున్నాడు. Shall I read a verse? వచనం చదువుతాం. Chapter 3 3వ అధ్యాయం and verse 5. 5వ వచనం. Okay, please read that verse. ఆయన వారి హృదయ కాఠిన్యములను దుఃఖపడి కోపముతో వారిని కలియచూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషులతో చెప్పెను. He looked around with anger. వారి హృదయ కాఠిన్యములకు ఆయన కోపంతో చూచాడు. Number 2, he was grieved in his heart. రెండవ మాట ఏంటంటే ఆయన దుఃఖపడ్డాడు As he హృదయంలో. looked at his heart, వారి యొక్క హృదయాన్ని చూచినప్పుడు hardened heart. అది ఎట్లా ఉందంటే కఠినంగా Heart like stone. బండలాంటి హృదయం. Nothing, no place for God, no for the grace of God. దేవుని క్రియలకు కానీ దేవునికి కానీ స్థానమే లేని హృదయం అది. What are you called? What are you calling yourself? నిన్ను ఎవరు పిలుచుకుంటున్నావు? Pharisee. పరిశీలనలో Separated man for God. దేవుని కొరకు ప్రత్యేకపరచబడిన వ్యక్తి. Where do you come? కానీ నువ్వు వచ్చినప్పుడు You are in the synagogue. నువ్వు ఎక్కడికి వచ్చావు? But God సమాజంలో. comes into the heart and says, you, I'm grieved of you. దేవుడు నీ హృదయాన్ని చూచాడు. నువ్వు కఠినపరచబడి ఉన్నావు. I'm grieved because of the hardness of your heart. నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి నేను దుఃఖపడుతున్నాను అంటున్నాడు ఆయన. You only try, you come to the service of God only to find fault with the other people. ఇతరుల్లో ఉన్నటువంటి లోపాలను కనుగొనడానికే వస్తున్నావు మందిరానికి. What is that? ఎంత విచారకరమైన విషయం అండి. No, then he said that, he asked that question. ఆయన తర్వాత వారిని ప్రశ్నించాడు. Is it lawful on the Sabbath day to do good or to do evil? విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా అని ఆయన వారిని అడిగాడు. To those people who were there, he said, why Sabbath is given? వారిని అక్కడ కూర్చున్నటువంటి వారిని ఆయన ప్రశ్నిస్తున్నాడు. సబ్బాత్ ఎందుకు ఇవ్వబడింది? Why did you come to the meeting? విశ్రాంతి దినాన్ని ఎందుకు పెట్టారు మీరు? Why Saturday or Sunday, whatever may be the day that you have? శనివారం కావచ్చు లేదా ఆదివారం కావచ్చు, ఎందుకు వస్తున్నాం కూడికి? Is it to do good or to do the bad thing? మంచి చేయడానికి లేదా చెడు చేయడానికి? Is it to save people, to destroy people, to kill the people? ప్రజలను రక్షించడానికా, ప్రజల జీవితాలు పాడు చేయడానికా? When the Son of Man asked, there was a great silence. పిల్లరా అక్కడ చూడండి, వారిని ఆయన అడిగినప్పుడు ఆ విషయాలను చూడవచ్చు. He proved that God's love is given for the well-being and for the good of His people. ధర్మశాస్త్రం అనేది తన ప్రజలకు మేలు కలగటానికి, వారి పురోభివృద్ధికి ఇవ్వబడిందని ఆయన When you నిరూపించాడు. come in His presence, నీవు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు He is so compassionate that He looks at the needs and He wants to help you. ఆయన ఎంత కనికర సంపన్నుడంటే నీ హృదయాన్ని చూచి నీ అవసరాలు గుర్తించి నీకు సహాయపడాలని ఆశపడుతున్నాడు. So in front of all the people, two things He did. ప్రజలందరి ఎదుట ఆయన రెండు పనులు చేశాడు. Verse 3, మూడవ వచనం, He asked the men to step up and come forward. ఆయన ఏమన్నాడంటే వచ్చి చేయగలిగిన వాడు నువ్వు లేచి మధ్యగా రమ్మని అన్నాడు. And secondly, రెండవదిగా in verse 5, 5వ వచనంలో He asked the men to split the hand. ఏమన్నాడంటే నీ చెయ్యి చాపు. Sir, I cannot split the hand. అయ్యా నేను నా చెయ్యి చాపలేదు. I have never split my hand. నేను ఎప్పుడు ఇంతవరకు ఇట్లా చేయలేదు. But He commands and He says, stretch your hand. కానీ ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు ఏమంటే నీ చెయ్యి చాపు. His authority, His words have the power to deal and solve the problems of our life. పిల్లరా, ఆయన అధికారం ఎలాంటిదంటే ప్రతి ఒక్కరి సమస్యలు అలాగే స్వస్థతని ఇవ్వగలిగినటువంటి His authority is not just to criticize. ఆయన అధికారం అనేది వారిని ఏదో విమర్శించాలి. His authority is not to find fault with the people. ఆయన అధికారం ప్రజల్లో సమస్యలను చూడటానికి మాత్రమే His కాదు. authority is to restore people from the difficulties, the curse, and the destructions of their life. ఆయన అధికారం ప్రజల కష్టాల నుంచి, వారి యొక్క శాపముల నుంచి, నష్టముల నుంచి విడిపించడానికి అన్నమాట. This is what's an outstanding
binding law, that every law that is given to us by God is for our benefit. It's for our good. It is to glorify God. వీళ్ళారా, ఇచ్చిన ప్రతి చట్టము ప్రతి ధర్మశాస్త్రము కూడా అది మన కొరకు మన మేలు కొరకు అన్నమాట. ఇంతకు మించినటువంటిది లేదు. We misuse the law. కానీ ఆ చట్టాలను మనం Misuse the teachings of God's word. వాక్యాన్ని మనమే దుర్వినియోగం That చేస్తాం. is why the assemblies are divided. అందుకనే సంఘాలు విచ్ఛిన్నమవుతున్నాయి. That is why God in the assembly. అందుకనే సంఘాల్లో గొడవలు We పొట్లాడుకుంటున్నాయి. do not know the real intention of God in bringing blessing to our life. వీళ్ళారా, మన జీవితాలకు ఆశీర్వాదం తీసుకురావాలన్న దేవుని యొక్క హృదయ వాంఛను తెలుసుకోలేకపోతున్నాం. Chapter 3 verse 4 is a question to every one of us. Is Lord on the Sabbath to do good or to do evil? 3వ అధ్యాయం 4వ వచనం ప్రకారం విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా కీడు చేయట ధర్మమా? Is it to accuse people? దేవుని ఇతరుల మీద నేరాలు మోపడానికి Is it given to have a fight between people? కాబట్టి ఈ విశ్రాంతి దినం అనేది ప్రజల మధ్య ఒకరికొకరు కొట్లాడుకోవడానికి Yes, because those people didn't understand the real heart of the commandment of God. వీళ్ళారా, దేవుని ఆజ్ఞల మేరకు ఉన్నటువంటి ఆ సత్యాన్ని లోతైన మర్మాన్ని ఆ దినాన ప్రజలు అర్థం చేసుకున్నారు. After faced that question, ఆ ప్రశ్నలు వారు ఎదుర్కొనగా did the people of them say, కానీ వారు వారి పాపాన్ని బట్టి what is the reaction of the Lord of heaven, the Lord of the Sabbath? పరలోకపు తండ్రి విశ్రాంతి దినానికి ప్రభు ఆయన యొక్క స్పందన ఏంటి? Ask what is the reaction of the people? ప్రజల యొక్క స్పందన ఏంటండి? Verse 6. 6వ వచనం. They tried to accuse him. వారు ఆయన్ని నిందించి When he asked them the question, they did not remember their sins. ఆయన ప్రశ్నలు అడిగినప్పుడు వారు తమ పాపాలను బట్టి పశ్చాత్తాపపడలేదు. And now please read verse 6. 6వ వచనం చదువుకుందాం. And they went out. పరిసయ్యులు వెలుపలికి పోయి Please. వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన ఎలాగ సంహరించమా అని ఆయన విరోధంగా ఆలోచన చేసింది. Lord had against him. చూడండి, ఆయన విరోధంగా ఆలోచన They చేశారు. tried to have a device to destroy him. వారు ఆయన ఎలాగ సంహరించదమా అని ఆలోచన చేశారు. And you may be thinking, why this message is that this is only a general message. This is a gospel message. Why is it that on the special day you have this message? ఏమంటే ప్రత్యేకమైనటువంటి గుడిలో ఏంటి సువార్త నుంచి ఈ మాటలు ఏంటని మీరు అనుకోవచ్చు. It is a picture of every man, and it's a picture of you, every man in the presence of God. ఇలా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాన్ని చూపిస్తూ ఉందన్నమాట. Did the Lord stand back and fight against them? ప్రభు వారితో కలిసి వారితో అక్కడే ఉండి పోరాటం చేశాడండి. Verse 7 onwards. 7వ వచనం మొదలు He didn't look from them. ఆయన వారి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. He did not go after them. వారి వెంట వెళ్ళలే. He went to other places. ఆయన మిగతా వేరే ప్రదేశాలు Traveled from place to place. Heal the people, help the people. Verse 9 and onwards. ఒక స్థలం నుంచి మరొక స్థలానికి అలాగ ప్రయాణం చేస్తూ ప్రజలను స్వస్థపరుస్తున్నాడు. వారి అవసరాలు తీరుస్తూ ఉన్నాడు ఆయన. One sin to another, that was the condition of the Pharisees. అయితే పరిస్థితులు సరిగ్గా ఏం చేస్తున్నారండి? ఒక పాపం వెంబడి మరొక పాపాన్ని అలాగే కొనసాగుతున్నారు వాళ్ళు. Now shall we go to the second question that the Lord asked to those Pharisees. ఆ పరిస్థితుల్లో ప్రభు అడిగినటువంటి రెండో ప్రశ్న చూద్దామా? Not only they tried to kill him, ఆయన చంపాలని చూడటం మాత్రమే కాదు కానీ they increased their accusation. వారి యొక్క ఆ నిందలనేవి వారు ఎక్కువ చేసేసారన్నమాట. Chapter 3, 3వ అధ్యాయం verse 22. 22వ It's a వచనం. simple message tonight, but the Lord can touch my heart and your heart. చాలా చిన్న సందేశమే కానీ ప్రభు నీ హృదయాన్ని నా హృదయాన్ని మనందరి హృదయాలను తాకగలిగిన వాడు. They said, this man is healing people and helping people because of the help of Beelzebub. మరేమన్నారండి? ఈ వ్యక్తి ఎందుకు స్వస్థపరచగలుగుతున్నాడు, ఇవన్నీ ఎందుకు చేయగలుగుతున్నాడంటే బయలుదేరులో పట్టినటువంటి దెయ్యముల అధిపతి చేత వీడు ఇవన్నీ చేస్తున్నాడు అంటున్నారు. What do you think about the Lord Jesus? ప్రభు యేసుక్రీస్తు గురించి నీ ఆలోచన ఏంటి? That is what people think. అదే ప్రజలు A అనుకుంటున్నారు. man with evil spirit doing things. దురాత్మల చేత ఇవన్నీ చేస్తున్నటువంటి వాడు అది. He has Beelzebub. ఆయనలో ఏముంది? బయలుదేరు ఆత్మ. By the ruler of demons, he cast out demons. దెయ్యముల అధిపతి చేత దెయ్యములను పోగొడుతున్నాడు. What were they doing? ఎవడు ఏం చేస్తున్నాడు? In chapter 3, 3వ అధ్యాయం verse 22 onwards, 22వ వచనం మొదలుకొని they were doing unpardonable sin. ఎవరి వారు క్షమించదగినటువంటి పాపము చేస్తున్నారు.
unpardonable sin. క్షమాపణ లేనటువంటి పాపం. What is the unpardonable sin? ఏంటి ఆ క్షమాపణ లేని పాపం? It is true that the Son of Man came and ministered. He went back to heaven. మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చాడు, పరిచయం చేశాడు. ఆయన మళ్ళా తిరిగి పరలోకానికి వెళ్ళాడు. He sits at the right hand of the Father. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై The ఉన్నాడు. Holy Spirit is here in behalf of him, speaking and convincing both to the saved and to the unsaved. రక్షించబడిన వారిని అలాగే రక్షించబడనటువంటి వారికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ఉండి యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తూ ఆయన కార్యాలు రుజువుపరుస్తున్నాడు. Today when the Holy Spirit speaks to you, రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీతో you మాట్లాడుతున్నాడు. say this is not for me. Another this is for somebody's message. ఇది వేరే వాడు కదా, I don't need it. నాకు అవసరం లేదు. Last faith the Holy Spirit. నువ్వేం చేస్తున్నావంటే పరిశుద్ధాత్మ దేవుని Hey, దూషిస్తున్నావు. Holy Spirit will say this. And they are putting messages. How many messages I'm hearing every week? Before many years. సంవత్సరాల నుంచి నేను ఎన్ని వాక్యాలు ఎన్ని సందేశాలు విన్నాను అనొచ్చు. If you stand against the prompting of the Holy Spirit, the message of the Holy Spirit, that is the unpardonable. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సందేశానికి నువ్వు కనుక వ్యతిరేకంగా నిలబడినట్లయితే అదే పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా నువ్వు చేసే పాపం. What is the message of the Holy Spirit? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సందేశం ఏమిటంటే, Just as Mark has written, Jesus Christ, the Son of God, who sits at the right hand of the Father. మార్కు రాసినట్లుగా చూసినట్లయితే అదిగో తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైనటువంటి యేసు క్రీస్తు దేవుని కుమారుడు. He is God in God. God has come in the flesh. శరీర భార్య అయి వచ్చినటువంటి దేవుడు ఆయన. And what is unpardonable sin? ఈ క్షమించదగినటువంటి పాపం ఏమిటండి? Oh, you say that he has an unclean spirit. ఆయనలో దురాత్మ ఉంది అంటే Oh, క్షమాపణ he లేని is పాపం. doing by the power of Satan. ఇవన్నీ కూడా ఆ సాతాను యొక్క శక్తి చేత చేస్తున్నాడు. But the Lord no answered the question. ప్రభు ఆ ప్రశ్నకి జవాబు ఏమి What is ఇచ్చాడు? that? He said that nobody can, Satan cannot fight against himself and it will destroy him. It is not the power of Satan that I can fight against Satan. ఏది కూడా సాతానికి విరోధంగానే పని చేయలేడు అనమాట. శక్తితో చేయట్లేదు. If the family fights each other, then it will be destroyed. ఒక కుటుంబం కనుక ఒకరికొకరు పోట్లాడినట్లయితే వాళ్ళే Even నాశనం. assembly fights together, it is destroyed. సంఘంలో ఎప్పుడైతే సంఘంలో ఉన్న వారే Whether it is కొట్లాడుకుంటారు, a family or the kingdom of Satan, it will be destroyed. కుటుంబం కావచ్చు లేదా అపవాది రాజ్యం కావచ్చు, వాటికి అవే పోట్లాడుకుంటే నాశనం అయిపోతాయి. All sins will be forgiven. పాపములన్నిటికీ క్షమాపణ But the దొరకాలి. sin that will not be forgiven is that the power of the Lord and the greatness of the Lord in dealing with all the problems of our life. వీళ్ళరా మన జీవితాల్లో కార్యం చేస్తున్నటువంటి దేవుని గొప్పతనము, దేవుని యొక్క శక్తి కార్యాలకు భిన్నంగా ఎవరైతే మాట్లాడతారో వారికి క్షమాపణ లేదు. Verse 27, he came to bind a strong man. ఆయన ఆ అపవాదిని బలవంతుడైనటువంటి వాటిని బంధించడానికి There on the cross, he defeated him ఆ శిలువలో వాడిని ఓడించాడు. and made him a public demonstration, taking away the armor of Satan. చూడండి, ఆ పాపము ముళ్ళను ఆయన విరిచివేశాడు అన్నమాట. అందరికీ కనపరిచి Tonight, because he has defeated Satan, we can plunder and take people away from his authority and from his power. రాత్రి ఆయన శిలువలో అపవాదిని ఓడించాడు కాబట్టి మనము ప్రజలను ఏం చేయొచ్చండి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగి రక్షణ మార్గంలో నడిపించవచ్చు. We are conquerors through him who loved us and gave himself. మనల్ని ప్రేమించి మన కొరకు తను తాను అర్పించుకున్నటువంటి యేసు క్రీస్తు ద్వారా మనందరము కూడా విజయం వెంబడి విజయం పొందగలుగుతాం. Shall we come to the third question? ఇప్పుడు ప్రశ్న పెడతామండి. Very important question. చాలా ప్రముఖమైన ప్రశ్న. Very important question. కారణం How can, now the second question is, how can Satan cast out by Satan? చూడండి, రెండో ప్రశ్న Verse 25. రెండో ప్రశ్న ఏంటంటే 23వ వచనంలో ఉంది. అపవాది ఎలాగ తనకు తానే విరోధముగా వేరుపడతాడు? I, by the power of God, destroy the defense of Satan. ఆ అపవాది యొక్క శక్తులన్నింటినీ కూడా నేను దేవుని యొక్క శక్తి ద్వారా వాటన్నిటిని నాశనం చేశాను. Now the third question. మూడో ప్రశ్న. What is the third question? మూడో ప్రశ్న ఏంటంటే Verse 33. 33వ వచనం. Mark chapter 3 మార్కు సువార్త and verse 33. 33వ వచనం. He
answered and said to them, who is my mother and my brother? నా సహోదరుడు ఎవరు, నా తల్లి ఎవరు? Who is that? ఎవరండి? Most of our people thought that it is the physical relation that is very important in the cycle. ఎక్కువ సమయం మనం ఏమనుకుంటామంటే మనకు ఉన్నటువంటి శరీర బంధాలు చాలా ముఖ్యమైన. We brag about the physical relation. మనకు ఉన్నటువంటి ఆ బంధాలను బట్టి మన యొక్క బంధుగణాన్ని బట్టి గొప్ప చేసుకుంటాం. To be the mother and brothers of the Lord Jesus Christ, people think that is a blessing. But you know, if people there are there who worship Mary and other people. ప్రభువైన యేసుక్రీస్తు తల్లిగాను సహోదరులుగా ఉండడం గొప్ప సంగతి అనుకుంటారు. అందుకనే మరియను కూడా ఆరాధించేవారు ఉన్నారని బట్టి లోకంలో. Verse 31 and 32. 31-32 వచనాలు. His brothers and his mother did not associate with him while he was here. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన సహోదరులు అందరూ ఆయనతో కలిసి ఉండలేదు. They came out. వారు బయట They were standing outside. వారు బయట నిలిచి They ఉన్నారు. said, we want to see our son. మేము మా కుమారుని చూడాలనుకుంటున్నామన్నారు. And somebody came and said, ఎవరో ఒకరు వచ్చి ఆయనతో your mother and your brothers are outside seeking you. ఇదిగో నీ తల్లియు నీ సహోదరుడు వెలుపలనే ఉండి ఉన్నారు అని And అన్నారు. look at this verse 33. 33వ వచనం చూడండి. He answered and said to them, who is my mother and my brothers? ఆయన నా తల్లి నా సహోదరుడు ఎవరని? Those people who are standing outside, they do not want to come near to me. They do not want to associate with me. They are not my mother and my brothers. వారు బయట ఉన్నారు, నాతో కలిసి సహవాసం చేయడం, నాతో ఉండడం వారికి ఇష్టం లేదు, వారు కాదు అన్నాడు. Who are his brothers? మరి ఎవరు ఆయన సహోదరుడు? Are you a brother of our Lord Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తుకి సహోదరుడువా? Look at verse 34. 34వ వచనం చూడండి. Brother and sister. సహోదరుడా సహోదరి. This is an encouragement word to us. ఇది కూడా మనకు ఒక మంచి ఆదరించే మాట అండి. Verse 34. 34వ He వచనం. looked at the people who sat around him. తన చుట్టూ కూర్చున్న వారిని కలియ చూచి, They were not standing up. ఏమంటే వారు బయట నిలబడలేదు. His own mother, his own brothers were ashamed of Jesus. They didn't want to associate with that man going around and bringing hatred from Pharisees and Sadducees. తన సొంత తల్లి, తన సొంత సహోదరుడు, ఇదిగో ఈయన ఈ అబ్బాయి ప్రతి చోటకి వెళ్ళి గొడవలు కొట్లాట్లు ఇంటి మీదకి తెస్తున్న గొడవలని వారు ఆయన వారమని చెప్పుకుంటే ఇష్టపడక బయట ఉన్నారన్నమాట. Number one, మొట్టమొదటి those who sit around him. ఆయన చుట్టూ ఉన్నటువంటి వారు, Those who have fellowship with him. ఆయనతో సహవాసం కలిగి Those ఉన్నారు. who have accepted him as the Lord and Savior of the world. ప్రభువుగాను రక్షకుడుగాను అంగీకరించినటువంటి వారు. And the Lord is bold enough to say that he is my brother and my family with him. అటువంటి వారి గురించి ఇదిగో ఈయన నా సహోదరుడు, ఏమైనా తల్లి అని చెప్పుకోవటానికి ప్రభు ధైర్యం వహిస్తూ In the ఉన్నాడు. city of our Lord, we walk with him. మరి జీవితంలో ఆయనతో కలిసి Do you నడుస్తున్నాడు, associate with him? ఆయనతో కలిసి సహవాసం ఉందా? Are you ashamed of him? You keep away from him and you do not associate with him. లేదా ఆయన బట్టి సిగ్గుపడి ఆయన దూరంగా పెడుతున్నామా? Even the closest people of your office do not know that you are in fellowship with the Lord Jesus. నువ్వు పనిచేసేటువంటి స్థలంలో, నువ్వు ఉన్నటువంటి ఉద్యోగంలో నువ్వు ఒక దేవుని బిడ్డవని, దేవుని వెంబడించేవాడి వారికి ఇంకా తెలియదు. What is the second quality? You be the brother and the mother or the relative of our Lord. యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు కావచ్చు, తల్లిగా ఉండడానికి కావచ్చు, ఉండాల్సిన రెండవ లక్షణం ఏంటి? Verse 35. 35వ వచనం. Whoever does the will of God is my brother and my sister and my mother. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, సహోదరియు, తల్లియు అని చెప్పాను. Too simple. రెండు చాలా క్లుప్తమైన విషయాలు. To have the testimony of that. పరలోకం సాక్ష్యం కలిగి ఉంటారు. To have the testimony of the Lord that he is my brother in the city of our Lord. ఏమంటే ఇదిగో ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి వీరు ఇదిగో ఈయన నా సహోదరుడు, నా తల్లి అని ప్రభు నుండి సాక్ష్యం పొందుకోవడానికి A person who says that for me to live is Christ. నా మటుకు బ్రతుకుట క్రీస్తే అని ఎవరైతే చెప్తారో, He is the Lord of my life. ఆయన నా జీవితానికి ప్రభు అని ఎవరైతే చెప్తారో I live for him. వారు ఆయన నమ్ముతారు. He died for me. ఏమండి ఆయన నా కొరకు He చనిపోయాడు. lived for me. నా కొరకు ఇప్పుడు I సజీవుడు. live for him. నేను ఆయన కొరకు బ్రతుకుతాను. And secondly, రెండవదిగా whoever does the will of God is my father. దేవుని చిత్తమును చొప్పున జరిగించువాడే నా సహోదరుడు. That meaning that
word can have so many meanings. ఆ పదానికి అనేక అర్థాలు రావచ్చు. But let me tonight, with all humility, say that it is the association with the written word of God. సంపూర్ణ దేవ మనసుతో నేను చెప్పే మాట ఏంటంటే దేవుని వాక్యముతో సహవాసం చేయడం. You have fellowship with the living word and also with the written word. That is the will of God. కాబట్టి సజీవుడైనటువంటి దేవునితో సహవాసం, అలాగే సజీవమైనటువంటి వాక్యం తో సహవాసం చేయడమే దేవుని చిత్తం. My God, the ability to read the Bible, read the books. You have the ability to read. నీకు చదివేటువంటి సామర్థ్యం ఉంది. Do you read the Bible? మనం బైబిల్ చదువుతున్నావా? Not just for the 5 minutes a day, but do you have the habit of spending time with the word of God? రోజుకు ఒక 5 నిమిషాలు చదివి పక్కన పెట్టడం కాదు, దేవుని యొక్క వాక్యంతో సమయాన్ని ధ్యానం చేసే అలవాటు ఉందా? Association with the Lord. ప్రభువుతో సహవాసం, Friendship with the Lord. ప్రభువుతో స్నేహం చేయడం, Fellowship with the written word of God. దేవుని వాక్యం రాయబడిన వాక్యంతో సహవాసం. You love the Lord more than anything. You love the word of God than anything. You sure as a friend of God and a brother and a sister and a mother to the Lord. ఈ లోకంలో ఉన్న మరి దేనికంటే కూడా ఎక్కువగా ప్రభు వాక్యాన్ని ప్రేమించినట్లయితే ఆయన సహోదరుడు సహోదరిని తల్లివి తండ్రిగా ఉంటాం. Chapter 4. 4వ అధ్యాయం. త్వరగా Pharisees disassociated with him. They separated from him. పరిసయ్యులు ఆయనకు దూరంగా వెళ్ళారు. Then what? తర్వాత ఏం The జరిగింది? Lord also separated. ప్రభు కూడా వారి నుంచి దూరంగా వెళ్ళారు. Then onwards he stopped going to the synagogue. అక్కడి నుంచి ఆయన సమాజ మందిరానికి వెళ్ళడం They ఆపేశారు. were associated with those people. ఇంకెప్పుడు కూడా ఆయన వారితో కలిసి సహవాసం చేయాలి. Lifetime, his way of ministry was different. ఇక అక్కడి నుంచి ఆయన జీవన శైలి, ఆయన పరిచర్య విధానంలో మార్పు చేసింది. First, he was preaching in the synagogue. ఆయన మొట్టమొదటిగా సమాజ మందిరంలో బోధించాడు. Read verse 1. 1వ వచనం. Not what the Bible, read it. I'm not saying my opinion. Read it from the word of God. కాబట్టి నా అభిప్రాయం కాదు, వాక్యంలో ఉంది, చదవండి. 4వ అధ్యాయం 1వ వచనం. He did not stop teaching the word of God. ఆయన వాక్యమును బోధించడం ఆపలేదులే But కానీ he started speaking and preaching to the people in a public way, sitting in a board and in the sea and talking to the multitude who came to him. ఆయన సముద్ర తీరమున దోణి ఎక్కి కూర్చొని ఆయన ఎదురుకు వచ్చినటువంటి వారితో మాట్లాడుతూ దేవుని వాక్యమును బోధిస్తున్నాడు. Number 2. రెండవదిగా Number 2. రెండవది What is that? Verse 2. 2వ వచనం. He started teaching them parables. ఆయన వారికి ఉపమాన రీతిగా చాలా సంగతులు బోధించడం ఆరంభించాడు. Then onwards, అప్పటి నుంచి the day that they rejected him, ఏ రోజైతే వారు ఆయన the తృణీకరించారో, day they said that he is doing by the work of Beelzebub, he changed his style of preaching the word of God. వీళ్ళారా ఆయన బెల్జబూబు యొక్క శక్తి చేత ఇవన్నీ చేస్తున్నాడని వాళ్ళు ఏ రోజైతే అన్నారో ఆ రోజు నుంచి ఆయన పరిచర్య శైలి మార్చివేశారు. What was he doing? ఏం చేస్తున్నాడు? He taught them in parables. వారికి ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు. And Bible says, బైబిల్ he చెప్తుంది, did not teach anything without the parable. ఆయన ఉపమానం లేకుండా ఏది బోధించలేదు. And let me not go through all those verses. కనుక ఆ వచనాలన్నీ చూస్తే మనకు సమయం చాలదు. That means every time he used parables. ఆయన ప్రతి సందర్భంలో కూడా ఉపమానంతోనే బోధించాడు. Let me ask a question. ఒక ప్రశ్న అడుగుతాను. What is the purpose of teaching parable? ఉపమానం రీతిలో బోధించడం వల్ల మన ఉద్దేశం Some people think that it's a small story that even children can understand, that is illustration, that is a parable. చాలా మంది ఏమనుకుంటారంటే పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పేటువంటి ఒక కథ అనుకుంటారు. How many of you think like that? ఎలా ఎంతమంది అలా అనుకుంటున్నారు ఉపమానం అంటే అదని? You think that parable is a small story that even small children can understand? ఉపమానం అంటే ఒక చిన్న కథ, చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే కథ అని ఎంతమంది అనుకుంటున్నారు? Because the time we have limited, verse 12 please. సమయం తక్కువగా ఉంది కాబట్టి 12వ వచనం చదువు. Let me tell you with the help of the other passages in Matthew chapter 13 another thing. Parable is a judgment. ప్రభు యొక్క కృప చేత ఏమండి మత్తయి సువార్త 11వ అధ్యాయం అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాటి ప్రకారం ఉపమానం అనేది దేవుడిచ్చే తీర్పు అన్నమాట. It's a judgment. ఇది తీర్పు. If you do not faithfully listen to God's word, దేవుని వాక్యాన్ని నమ్మకంగా యథార్థంగా నువ్వు కనుక వినకపోతే He will speak to you in a way that you will never understand
his truths. ఆయన నీతో నువ్వు కనుక వినకపోతే ఆయన నీతో ఎలా మాట్లాడుతాడంటే నువ్వు అర్థం చేసుకున్న రీతిలో మాట్లాడతావు. Verse 12. అనగా వచ్చినావు. They will see, but they will not understand. వారు చూస్తారు కానీ వారికి అర్థం కాదు. They will hear those parables, but they will not understand. వారు వింటారు కానీ వారు గ్రహింపలేరు. And they will not understand. అలాగే వారికి ఏమీ అర్థం కాదు. And the result is that their sins will not be. దాని యొక్క ఫలితం ఏంటంటే వారి పాపములు క్షమించబడవు. This is also happens in the assembly too, I believe. ఏమండి ఇది సంఘాల్లో కూడా ఇలా జరుగుతుందని నమ్మకం. You repeatedly close your heart to the word of God, and God sends a judgment that you no longer understand. You hear somebody saying something, but you never understand. నువ్వు మాటి మాటికి సువార్త ప్రకటించబడినప్పటికీ కూడా నీవు నీ హృదయాన్ని కఠినం చేసుకున్నావు, వింటలేదు. ఏం చేస్తుంటే దేవుడు నువ్వు హృదయాన్ని మూసివేస్తున్నావు కాబట్టి ఇక నీకు అర్థం కాని రీతిలో దేవుడు తన తీర్పును పంపిస్తాడు. And he says that a parable of the sower. కనుక అక్కడ చూడండి, అక్కడ ఒక ఉపమానం He said, this is what I'm doing now, and one word. ఇదిగో ఈ విత్తు ఉపమానం గురించి ఇదే నేను చేస్తున్నాను. I'm like a sower. I go and sow the seed into the people. నేను వెళ్ళి విత్తనం వేసేటువంటి వాడు. 4 different kinds of grounds are there. 4 రకాల భూములు ఉన్నాయండి. Number 1, మొట్టమొదటిది verse 4. 4వ వచనంలో Wayside, the seeds are fallen in the wayside. అది ఎక్కడ ఉందండి? రోడ్డు మార్గంలో పడ్డాయి. Mark chapter 4, verse 3 మార్కు and verse 4. మార్కు సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. And the second one, రెండవది the wayside is that that it is anybody can come and go, and the birds come and take away. 4వ వచనం ప్రకారం చూస్తే అవి త్రోవ పక్కన ఉన్నాయి అన్నమాట. ఎవరైనా రావచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. And in the explanation, అని వివరణకై in verse 13 onwards, 13వ వచనం మొదలుకొని what are those birds? ఏంటంటే అవి ఆ పక్షులు The word of God is preached. Satan also is working in the heart of the people. దేవుని వాక్యం ప్రకటించబడుతుండగా అపవాది కూడా ప్రజల హృదయంలో కార్యం చేస్తాడు. How is your heart? అమ్మా, మీ హృదయం ఎలా ఉంది? Oh, there. I listen to you. చెప్పన్నా, ఈ సమయం నీకు ఇచ్చారా? It's a day that people even play in the mobiles, but the word of God is preached. ఈ దినాలు ఎలా ఉన్నాయంటే వాక్యం ప్రకటించబడుతుండగా ఫోన్లో ఆటలాడుకునే వారు ఉన్నారు. Are you men sitting there at the back and using mobile to do, funny things and wicked things while the preaching is going on? ఈ వాక్యం ప్రకటించబడుతుండగా ఆఖరిలో కూర్చొని ఫోన్తో ఇలాంటి పనులు చేస్తున్నావా? And the word of God is preached. Satan takes away the seed from the heart like the wayside. చూడండి, త్రోవ పక్కన పడినటువంటి విత్తనం ఎలాగైతే అది ఏదైనా చేయొచ్చో, వాక్యం ప్రకటించబడుతుండగా మనసు సిద్ధం లేకపోతే అపవాది ఏం చేస్తాడంటే ఆ విత్తనాన్ని తీసుకెళ్తాడు. Verse 15. అదే It's not my explanation. ఆ మాటల మీదకి చాలా Satan comes immediately and takes the word away. ఆ త్రోవ పక్కన పడిన విత్తనాన్ని వెంటనే అపవాది వచ్చి తీసేస్తాడు. That is one heart. అది ఒక హృదయం. Many people's heart is like, wayside heart. Anything can come, anything can go. చాలా మంది హృదయాలు ఎలా ఉన్నాయంటే త్రోవ పక్కన ఉన్నాయంటే ఏదైనా వచ్చి ఏదైనా Heart like the wayside, we should be very careful. త్రోవ పక్కన పడిన విత్తనం లాంటి హృదయాలు కనుక ఉన్నట్లయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. Secondly, stony heart. పంట లాంటి హృదయం. No sand, no mud at all. అసలు మట్టే లేదు. Nothing can grow. ఇంకా అందులో ఎదగడం లేదు. You put seeds, నువ్వు ఎన్ని విత్తనాలు it వేసినా sprouts. దాని యొక్క అదేమైందంటే It sprouts, it started growing, అది ఎదగడం ప్రారంభించింది. Few roots come. కొన్ని చిన్న చిన్న వేర్లు వస్తాయి. Because there is no mud, either when sun comes, it dries away. మట్టి లేదు కాబట్టి సూర్యుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఎండిపోతాయి. Is that your heart like that? మా హృదయం అలా ఉందా? Such nothing affects your heart. నీ హృదయానికి అంటే ఎటువంటి స్పందన లేదా? No word of God breaks your heart. వాక్యం నీ హృదయాన్ని బద్దలు చేయట్లేదా? No praise for the word of God. అసలు నువ్వు దేవుని వాక్యానికి నీ హృదయంలో స్థానం ఇవ్వట్లేదా? And what is the third heart? మూడో హృదయం ఎలాంటిదండి? It is a heart full of thorns. అదేంటి? ముళ్ళ పొదలతో నింపబడిన హృదయం. Verse 18. 18వ వచనం. What is that? ఎవరండి? The cares of the world, the things of the world. లోకపు ఐహిక విచారములు అన్నమాట. The money has deceived you. ధనం నీ హృదయాన్ని మోసపరిచింది. Desire the things of this world. ఈ లోకంలో ఉన్న వాటిని ఆశిస్తున్నావు. Then there is a fourth heart.
నాలుగో హృదయం చూద్దాం. The good heart. మంచి హృదయం. What is that? ఏంటంటే అది? What is the good heart? మంచి నేలబడింది ఏంటది? Can you read the verse? వచనం చదువుదామా? Verse 20. 20వ The వచనం. explanation of our Lord Jesus Christ himself. ఆ ఉపమానానికి ప్రభువారే వివరణిస్తున్నాడు అన్నమాట. These are the ones sown on the good ground. Number one, they hear the word. మంచి నేల విత్తబడిన వారు ఎవరు అంటే మొదటిగా చూడండి, వారు వాక్యము విని. They hear the word. వారు వాక్యం Hear విని properly the word of God. ఏమంటే మనకి ఏమైనా చెవుల్లో సమస్య ఉందా వాక్యం వినడానికి? Number two, రెండోదిగా they accept the word of God. వారు ఆ చెప్పబడిన వాక్యం అంగీకరిస్తారు. They accept it as the truth from the word of దేవుని God. దగ్గర నుండి వచ్చినటువంటి సత్యాలను వారు అంగీకరిస్తారు. Number three, మూడోదిగా they are obedient to God's word. వారు దేవుని ఆ విన్న వాక్యానికి విధేయత చూపిస్తారు. What is that? ఎలాంటి? They bear fruit. వారు ఫలాన్నిస్తారు. Obedient to God's word and producing fruit from that. వాక్యానికి విధేయులై ఆ వాక్య ఫలాన్ని వారు తీసుకొచ్చేవారు. Just say one more word. మరొక మాట చెప్తాను. Even among the good heart, ఆ మంచి హృదయంలో కూడా there are three types. ఏమండి? మూడు రకాలు ఉన్నాయి. Are you hearing? విన్నారా? If you have a good heart too, మీకు కూడా మంచి హృదయం ఉంటే it yields three different ways. అది మూడు రకాలుగా ఉంటుందన్నమాట. First one, మొట్టమొదటిది 30%. 30%, Then 60. రెండోది 60%, 100%. మూడోది Are you 100%. 100% yielding to the Lord or 60 or 30? అమ్మా నీ హృదయాన్ని 30% దేవుని దగ్గర తీసుకెళ్తున్నావా? 60%? లేదా 100% ఆయనకి సమర్పించుకున్నావా? Do you yield to your Lord and to His word in a way that He can produce fruit in your life? ఆయన నీ జీవితంలో ఫలాన్ని మరింతగా ఫలింపజేయనట్టుగా నీవు 100% నీ జీవితాన్ని ఆయన లోపరుచుకున్నావా? Verse 11 and many other verses we can read, and we won't go spend time in those verses. కనుక 11 ఇలాంటి వచనాలన్నీ మనం చదువుకోవచ్చునే కానీ వాడి దగ్గరికి మనం ఇప్పుడు So three enemies. Let me just quickly just report. అక్కడ మూడు శత్రువులు. When you hear the word of God, వాక్యం విన్నప్పుడు మూడు శత్రువులు ఉంటారు. verse 15. 15వ వచనం. Birds, he said, according to Satan. ఆయన ఏం చెప్తున్నాడండి? అక్కడ ఉన్నటువంటి పక్షులు అన్నమాట అపవాది సూచనగా ఉన్నాయి. Verse 16. 16వ వచనం. The fleshly desires. లోకపు ఆశలు అన్నమాట. You need to satisfy the desires of your flesh. నీ శరీర కోరికలను తృప్తిపరచాలి. And after satisfying, you may give something. ఏమండి అలా సంతృప్తి పరుచుకున్న తర్వాత ఏదో మిగిలిందని దేవునికి Are you a తాను person who is mostly interested in satisfying the desires of your body? Eat to eat and have good food and drinks and luxurious life and immorality. 100% నీ హృదయ కోరికలు నెరవేర్చుకోవడానికి, శరీర ఆశలు తినడానికి, లేదంటే మంచి వస్త్రధారణకి, ఆ తర్వాత అవన్నీ చేసిన తర్వాత పాపపు కార్యాలకి ఇలాగ ప్రేరేపించబడుతున్నావా? Our own flesh, our own nature is an enemy in God. మన సొంత శరీరమే, మనకున్నటువంటి శరీర స్వభావమే ప్రభువుని వెంబడించకుండా మనల్ని అడ్డగించేటువంటి ప్రధాన శత్రువు. Now, the third enemy is that the world around. అలా మూడో శత్రువు ఎవరంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి లోకం, The attractions of this world. లోకము ఆశలు, Lust of the flesh, lust of the eye, the pride of life. శరీరాశ, నేత్రాశ, జీవము, దమము. Be a lamp in the city of Omri. ఏమంటే ఒంగోలు పట్టణంలో దేవుని కొరకు ఒక దీప స్తంభములాగా వెలగాలి. Verse 21. 21వ వచనం. And accept God's word and stand for the Lord. And that is what the Lord is asking us. దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుని కొరకు నువ్వు ప్రకాశించే జ్యోతుల్లాగా ఉండాలి అన్నమాట. Please read verse 25. 25వ వచనం చదువుకుందాం. I'm not telling stories. నేనేం కథలు చెప్పట్లేదండి, చూడండి. 25వ So వచనం. whoever has, to him more will be given. కలిగిన వారికి ఇంకా ఇవ్వడును. Whoever does not have, even what he has will be taken away from him or her. Listen to that four words, brother. కలిగిన వారికి ఇవ్వడును, లేని వారికి కలిగినది వారి యొద్ద నుండి లేదా ఆమె యొద్ద నుండి తీసివేయబడును. If you are faithful in little things, more will be given. విశ్వాసంగా ఉన్నావా? మరింత బాధ్యతలు అప్పచెప్తాడు If దేవుడు. you neglect what you hear on Sunday morning, the Bible study, and other exhortation from the parents, even what you have
will be taken away. ఆదివారం ఉన్నటువంటి దేవుని వాక్యాలు కావచ్చు, తల్లిదండ్రుల హెచ్చరికలు కావచ్చు, వీటన్నిటిని నువ్వు తృణీకరించావా, మనం కూడా తీసివేయబడతావు. Verse 30. 30వ వచనం. Quickly, the third question. మూడవ ప్రశ్న చూద్దాం. Third question. మూడవ ప్రశ్న. What is the third question? ఏంటంటే మూడవ ప్రశ్న? Verse 30. 30వ వచనం. He said, the Lord is asking, what shall I compare my kingdom to you? మరియు ఆయన ఇట్లాను, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదనో. But the kingdom that I have, how is it going to influence the world? నాకున్నటువంటి ఈ రాజ్యం లోకాన్ని ఎలా ప్రభావితం చేయబోతుంది? He said an humble example. ఏమంటే ఆయన ఒక చిన్న ఉపమానం చెప్పాడు. A parable. ఒక ఉపమానం. Like a mustard seed. అది ఎలాంటిదంటే ఆవగింజ అన్నమాట. Smallest one, very smallest one that he చిన్నది can. కదండి, చాలా చిన్నది. You saw that. ఆయన దాన్ని భూమిలో వేసి, And Bible says, it grows to a level that it becomes much higher than the many grounds around. అది భూమిలో మీద ఉన్నటువంటి చిన్న విత్తనమే కానీ 32వ వచనం ప్రకారం అది ఎదిగి ఎట్లయిద్దంట, ఈ భూమి మీద ఉన్నటువంటి కూర మొక్కలన్నిటికంటే పెద్దగా Verse 32. 32వ వచనం. What is that? ఏమంటది? That earth becomes a hiding place, a help, a blessing to the birds and people around. ఆ ఎదిగినటువంటి మొక్క ఏమవుతుందంట, ఆకాశ పక్షులకు అది నీడగా నివసింపగలగడానికి అందుబాటులో ఉంటుంది. Simple ones. చాలా చిన్న చిన్నవి, Mustard seed. చిన్న ఆవగింజ. You may be the most simplest person in this town. ఈ పట్టణంలో ఎవ్వరు గుర్తించలేనటువంటి చిన్న సామాన్యమైన వ్యక్తి కావచ్చు. But I like the words. కానీ ఈ మాట నాకు చాలా So explanations can be given about దాని that. గురించి అనేకమైనటువంటి వివరణ ఇవ్వచ్చు. But he says that plant gives a blessing. ఆ కొమ్మ ఏం చేస్తుందంట, విశ్రాంతినిస్తుంది. It gives us. అది విశ్రాంతినిస్తుంది. It becomes a blessing to us. అది ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతుంది. Smallest one చిన్నది giving rest to the small birds around. ఎవరి చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న పక్షులన్నిటికీ కూడా అది విశ్రాంతినిస్తుంది. అయ్యా ఆత్మే blessing and rest to the people around. అయ్యా అమ్మ, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి నువ్వు నెమ్మదినిచ్చేవాడిగాను, విశ్రాంతినిచ్చేవాడిగాను, ఆశీర్వాదకరంగా ఉంటున్నావా? Are you curse to the society? లేదా సమాజానికి ఒక శాపగ్రస్తుడిగా ఉంటున్నావా? You promote wickedness, you promote immorality. That is a sign that you are not a rest to the people, a blessing to the people. దుష్టత్వమును, పాపమును వ్యతిరేకపోవడానికి సహకారిగా ఉంటూ నీవు ఇతరులకు నెమ్మదినిచ్చేవాడికి కాదు అంటానికి సూచనగా ఉంటున్నావా? This is the way my kingdom affects. పిల్లరా, నా రాజ్యం ఇలాగ ప్రభావం చూపిస్తుంది. And in such a way that you know that other people did not understand. Pharisees did not understand. But his own people realized the expectations. ఈ విషయాన్ని పరిశీలన కావాలి కానీ తన శిష్యులు, తన ప్రజలకు అర్థమవుతాయి అంటున్నారు. What is that? ఏంటండి? Go and grow in your life and be a comfort, a blessing, and a hiding place or a rest to the people. వెళ్ళండి, ఎదగండి, ఇతరులకు అనగానే చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఒక నెమ్మదినిచ్చే, విశ్రాంతినిచ్చే, ఇతరులు ఆశ్రయం తీసుకునేటువంటి స్థలంగా మీరు ఉండండి Brother, అంటారు. sister, thank you for coming to me. ప్రియ సహోదరి సహోదరులారా, రాత్రి కూడికి చేరవచ్చినందుకు మీ అందరికీ వందనాలు. I am aware of the time. నాకు సమయం తెలుసు. We are just about to close the meeting. నేను ముగించడానికి సిద్ధంగా ఉన్నాను. You bow your heads. అలా ఉంచుదామా? You close your eyes. కళ్ళు మూసుకుందామా? Lord, I have just taken little mustard seed. ప్రభువా, అయ్యా నేను పోయి చిన్న ఆవగింజలాంటి వాడే. Lord, make me to grow in my life. ప్రభువా, నా జీవితంలో ఇలా ఫలించేటువంటి మొక్కలాగా నన్ను చేయాలి. Help me to grow much greater than other plants ఇతర around. మొక్కల కంటే కూడా ఇంకా ఎక్కువగా ఎదిగే వ్యక్తిగా నన్ను చేయి ప్రభువా. And have many branches నాకు అనేక శాఖలు ఉన్నాయి. that birds may come and rest from. ఆకాశ పక్షులు వచ్చి నా మీద నా నీడ నన్ను విశ్రమించాలి ప్రభువా. That is the prayer that is actually. పిల్లరా, ఈ రాత్రి ప్రభు ఆ ప్రార్థనను దారిస్తున్నాడు. Verse 34. 34 Let me take 2 minutes and I will close. 10 నిమిషాలు. Without a parable, he did not speak to them. ఉపమానం లేకుండా ఆయన ఏది వారికి బోధించలేదు. Then he explained to them. ఆ తర్వాత వారికి ఇలా వివరించాడు. Verse 14. 14వ వచనం. There are 4 questions. The 4th question here. ఇక 4వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. What is that? ఏంటంటే Verse 14. 14వ వచనంలో You know,
he says that how he is grateful how he is great in all the difficulties of life. మన జీవిత కష్టాలను ఆయన ఎంత గొప్పవాడో చెప్తూ ఉన్నాడు. After the Lord asked them to pass through those verse 35 is that still Sea of Galilee. ఆయన గలిలయ సముద్రంలో వారు ఓడ మీద ప్రయాణం చేయమన్నప్పుడు Verse 37. 37 వచ్చిన Great storm was arise. పెద్ద తుఫాను చెలరేగింది. Just few words. చిన్న చిన్న వచ్చిన Verse 34, 38. 38 వచ్చిన They thought that he is dead. వారేమనుకున్నారంటే ఆయన నిద్రపోతున్నాడు. They were troubled so much. వారు ఎంతగానో బాధపడ్డారు. They thought that they are just about to drown. వారు అనుకున్నారు మనం మునిగిపోతున్నాం అనుకున్నారు. Lord, don't you care for us? ప్రభువా నీకు మా గురించి I'm చింతన going through difficulties of that. అయ్యో నేను కష్టాలు పడి వెళ్తున్నానే. Are you like that? అమ్మా అయ్యా నువ్వు కూడా ఉన్నావా? Sir, I come to the meeting. అయ్యా నేను ఇప్పుడు I pray. నేను ప్రార్థన I చేస్తున్నాను. study Bible. వాక్యం There చదువుతాను. is a lot of problem in my life. కానీ నా జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. What is that? Great winds and turmoil comes in the ఆ గొప్ప ఉపద్రవాలు పెను తుఫాను చెలరేగుతున్నాయి. I feel that the Lord is not doing anything. ప్రభు నాకు ఏం చేయట్లేదు అనిపిస్తుంది చాలా సార్లు. Verse 39. 39 Our Lord is able to rebuke the sea and the wind. మన ప్రభువు గాలిని సముద్రమును గద్దించి వాటిని ఆర్పివేయగలిగిన వాడు. Tonight, as we bow in the presence of God, ఈ రాత్రి మనం దేవుని సన్నిధిలో తలవంచు. He is able to rebuke the wind and the roaring sea of our life. అయ్యా అమ్మా ఇదిగో ఈ జీవితం మీద గర్జిస్తున్నటువంటి నిన్ను అటు ఇటు లాగుతున్నటువంటి గాలి తుఫాను అలలను ఆపివేయగలిగిన వాడు ఆయన. And His rebuke. ఆయన గద్దించాడు. Verse 39. The wind ceased and there was a great calm. చూడండి అక్కడ ఎప్పుడైతే ఆయన గద్దించాడో అవి ఓరకుండా నిమ్మలమైపోయాయి. Problems of our life are the opportunity to the Lord to reveal His great authority over the sea and problems of our life. మన జీవితానికి ఉన్నటువంటి సమస్యలే దేవుడు తన మహిమను కనపరచడానికి ఆయన అందినటువంటి అవకాశం అన్నమాట. This is the question. ఇదే ప్రశ్న. This is the question that the Lord asked the disciples. ప్రభువు వారిని అడిగినటువంటి ప్రశ్న ఇదే. Verse 40. 41. Shall we all read that verse? అందరం చదువుదామా? We're going to close the meeting. ముగిస్తున్నాను. And He said to them, ఆయన వారితో అన్నాడు, why are you so fearful? మీరు ఎందుకు భయపడుతున్నారు? So fearful. ఎందుకు ఇంతగా భయపడుతున్నారు? Discouraged. ఎందుకు నిరాశపడ్డారు? You think that your life is just about to end and everything is going to be turmoil. మీ జీవితం ఇంకా ఇక్కడే ముగింపు పలుకుతుందని అంతా నాశనమైపోతుందని అనుకుంటున్నారా? They fail to recognize the greatness, the wondering power of our Lord Jesus. ఏమండి ప్రభు యొక్క ఆ శక్తిని ఆయన సామర్థ్యాన్ని వారు అర్థం చేసుకోవడంలో వారు విఫలం చెందారు. Read verse 41. 41వ వచనం చదువుకుందాం. Read verse వారు 41. మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలిలో సముద్రంలో ఈయనకు లోబడుచున్నామని ఒకరితో ఒకరు చెప్పుకొని They wondered. వారు They ఆశ్చర్యపోయారు. feared exceedingly. వారు భయపడ్డారు. They heard this word. ఆయన మాటలో The పడ్డారు. tempest came to a storm. ఏమండి ఆ గాలి సముద్రం అలలు లోబడ్డారు. The oil of the sea was calm. సముద్రం అలలు లోబడిపోయారు. They with great fear. వారు గొప్ప భయం. They said, వారు ఆయన what is all about this? ఎవరు దేనికి ఎందుకు How లోబడ్డారు? great is this man? ఎంత గొప్పవాడు ఈయన. Even the wind and the sea obey. గాలి సముద్రం ఈయనకు లోబడుతున్నవి. Shall we close this meeting? ఇప్పుడు ఇక్కడ ఉందామా? I thought of going to chapter 5 also, but I think it is time. సమయం లేదు కనుక నేను 5వ అధ్యాయం కలుగుతున్నాను ఇక్కడ Besides ముగిస్తున్నాను. the Lord, I thought maybe the God of the Gospels, but He says that, I have a program for you. చూడండి ఈ రాత్రి సువార్త నుంచే 8 కాండలో దేవుడు In the midst of all the problems, ఎడల నాకు ఒక ప్రణాళిక ఉంది. నీకున్న సమస్యల్లోనే I will make you fruitful. నేను నీ జీవితాన్ని ఫలింపజేస్తాను. You have a heart that is dedicated to me. ఆయన సమర్పించుకున్నటువంటి హృదయం కలిగి You ఉండాలి. will bear fruit for me. నీవు నా కొరకు ఫలిస్తావు. And you will be in this city, in this town, you will be a brother, sister, and mother to me. ఈ పట్టణంలో ఉన్నావు, సహోదరుడుగా తల్లిగా ఉంటావు ఫలిస్తే. And in the midst of all the turmoil, ఇప్పుడున్న ఈ జీవిత సమస్యలన్నింటిలో I will never leave you. నేను ఎన్నడూ There ఎడబాయను. is nothing that I cannot do. నేను నియంత్రించలేనిదంటూ ఇంకో మీద ఏమీ లేదు. I have authority over the demons.
దెయ్యముల మీద నాకు అధికారం ఉంది. I have the authority over the Pharisees and Sadducees, all those who always try to find a fault against me. సమస్యలు కనుగొనాలనుకొని ఎదురు చూసేటువంటి వారి మీద, పరిస్థితుల సద్దుకుల మీద నాకు అధికారం ఉంది. But I have also authority upon all my people to make them useful for the Lord, giving rest to the neighbors around. నా ప్రజలను దేవుని కొరకు ఉపయోగపడే వారిగాను, తమ చుట్టూ ఉన్నటువంటి వారికి నెమ్మదినిచ్చే వారిగాను మార్చగల శక్తి కూడా నాకు ఉంది. Wind obeys, ఏమండి, గాలి లోబడుతుంది, the sea obeys, సముద్రం the లోబడుతుంది, universe obeys, లోకమంతా the లోబడుతుంది. whole world I control. నా సమస్తము కూడా విశ్వాన్ని నా I నియంత్రణలో ఉంది. hold all things by the word of my power. నా వాక్యము శక్తి చేత అన్నిటినీ ఆయన ఏం చేస్తున్నాడండి, ఆయన పట్టుకొని ఉన్నాడు. I want to be at the right hand of the Father, తండ్రి కుడి పార్శ్వమున నేను ఉంట మాత్రమే కాదు, and there in your heart. నీ హృదయంలో ఉన్నాను. Never be fearful. ఎప్పుడు భయపడకు. Thank you for the God's word tonight. ఈ రాత్రి దేవుడు ఇచ్చిన మాటలు I don't know whether the Lord has spoken to you. ప్రభు నీతో మాట్లాడలేదు, నాకేం But తెలియదు. as I was reading, it was a comfort to my heart. నేను చదువుకోవచ్చు, ధ్యానం చేస్తుండగా నాకు ఎంతో ఆనందం ఇచ్చింది ఈ మాట. And the Lord can speak to everyone through any part of the scripture. కనుక లేఖనాల్లో ఏ భాగం చేత అయినా సరే ప్రభు మాట్లాడగలిగిన వాడు. Tonight we have just concentrated from Mark's gospel to the glory of our Lord Jesus. ప్రభు యొక్క మహిమను గురించి మాత్రమే ఈ రోజు మార్కు సువార్తలో మనం చూచాం. The questions that he faced and the questions that he asked the people. ఆయన ఎదుర్కొన్నటువంటి ప్రశ్నలు, ఆయన ప్రజలను ప్రశ్నించినటువంటి ప్రశ్నలు చూచాం. That means whatever questions that you and I ask, he has an answer. వీళ్ళ దాని అర్థం ఏంటంటే, నీవు నేను ఎటువంటి ప్రశ్నలు ఆయన అడిగినా సరే ఆయన దగ్గర జవాబు ఉంది. You will be an answer to the problems of the people. ఈ లోకంలో ఉన్నటువంటి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల ప్రశ్నలకు, ప్రజల సమస్యలకు నువ్వే జవాబు. Lord, make me a person. ప్రభువాని ఆశీర్వదించు. Lord, make me to be a rest of the people. ప్రభువా, నా చుట్టుపక్కల ఉన్న వారికి నెమ్మదినిచ్చే వ్యక్తిగా నన్ను మార్చు. Help people to know that I serve the Lord who controls the heavens. భూమి ఆకాశములను నియంత్రించేటువంటి దేవుని నేను సేవిస్తున్నానని నా చుట్టుపక్కల ఉన్న వారు తెలుసుకునేటట్లు సహాయం All చేయండి. glory be. ప్రభువుకి Serve the Lord and we all walk in glory. వాక్యం ఆయనది, ఆయన ఎదుట మనందరం And we do మోకరిల్లాలి. not know when we will meet each other. మళ్ళా మనం తిరిగి ఎప్పుడు కలుసుకుంటామో తెలియదు. Maybe the Lord carries us. The servants of God were singing about, repeatedly singing about the coming of the Lord. Praise God for now. Thank you for that. మన దైవజనులు ప్రభు రాకడ గురించి పాటలు పాడారన్నమాట. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే Every time we will meet again. మరొకసారి మేము కలుసుకుంటాం. This assembly is very close to my heart, and Sudhakarana, Akka, and Prakash, and Prashanti, they are all helping us in these days. ఈ సంఘం నా హృదయంలో ఉన్నది. అలాగే సుధాకర్ కుటుంబం అంతా కూడా మాకు ఎంతగానో సహాయ సహకారాలు ఇస్తూ వచ్చారు. And God bless you, and all the elders of the assembly, people of God, God bless you, and may His comforting hand upon us, that we be a blessing to Him. అలా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించగలరా కాక, అలాగే ఇక్కడ వచ్చినటువంటి పెద్దలే, సేవకులే, వారి మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదించి ఇతరులకు ఆహ్వానించే వారికి వాడుకుంటారు. May the Lord honor and reward all the hard work that you have done to make this special meeting possible. ఈ కూడిని ఇలాగ ఘనంగా జరిగించడానికి మీరు మన కష్టపడుతున్న కూడా ప్రభువు పరిపూర్ణ కాక అందరికీ వందనాలు. దేవుడు తన దాసుని తన శివచారపరిచి చేయలు వచ్చిన వారి అందరి హృదయాలు దేవుడు చూసి ఆంతర్యం చూసి ఎవరికి ఏ వాక్య సందేశం అవసరమో వాటన్నింటినీ చాలా క్లుప్తంగా దేవుడు వివరించి మాట్లాడారు. ఒక ఆవు గింజ భోజన వారంగా దేవుడు అందించారు. అనేకులకు నెమ్మది సమాధానం కలిగి ఆశ్రయించదగిన వారుగా ఈ భూలోకంలో ప్రత్యేకమైన జీవితం కలిగిన వారిగా మనం దేవుడు ఏర్పాటు చేసుకుంటాం. దాన్ని మనం ఆత్మగా
చూసుకుంటే శాస్త్రులు పరిచయులు సద్దుకైలు ఏ విధంగా హృదయకార్యంగా కలిగి దేవుడిని ప్రశ్నించేవారు, సమాజాన్ని ప్రశ్నించేవారు, పరిశుద్ధులు ప్రశ్నించేవారు, సేవకులను ప్రశ్నించేవారు, పెద్దలు ప్రశ్నించేవారుగా ఉంటారు. అలా ఉంటే దేవుడు వారి నుండి పక్కకి వెళ్ళిపోయి సమాజంలోనికి వెళ్ళి దేవుని వెలుగని వారి దగ్గరికి వెళ్ళి ఆయన బోధ ప్రారంభిస్తారు, ఆయన పరిచయం ప్రారంభిస్తారు, ఆయన దీవెనలు ఆయన సాక్షిగా జీవించడానికి వాళ్ళు ఉపయోగించుకుంటారు. కాబట్టి ఆయన వార్తల సమీపంలో ఉంటున్నది కాబట్టి ఆయన రాక కొరకు మనం అందరము సిద్ధపడాలని దేవుడు తన దాసుని మన మధ్య పంపించి చక్కగా మన హృదయాంతరం జరిగిన దేవుడు చక్కటి వర్తమానం అనుభవించారు. వాటిని మన హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారంగా జీవించారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళగా దేవుని మాటను విని అంగీకరించి నడుచుకునే వాళ్ళగా మనం ఉంటే మన విశ్వాస జీవితం ఏ విధంగా వృద్ధి చూపుతుంటే ఉపకరణగాను కలవడంగాను బలాత్మకమైన భాషగా దేవుడు మనకు సాక్షిగా భూలోకంలో ఏ విధంగా సాక్షిగా మనం ఉంచారో ఆ సాక్ష్య ఫలాలను అనేకులకు అందించి దేవుడికి హృదయాత్మను చెందించే వాళ్ళగా ఉంటారు. అలా మనం జీవితాలని దేవుడు నాకు అవసరం మధ్యలో చక్కటి వర్తమానం ఉపయోగించారు. వార్తగా జీవితం మరి బ్యాటరీ కృష్ణ సంఘం యొక్క ఆహ్వాన్ని అందించి చేరు వచ్చిన చుట్టుపక్కల గ్రామంలో ఉన్నవారు, స్థానికులు, మరి దైవ సేవకులు, పెద్దలు వచ్చినందుకు మీకందరికీ మరి స్థానిక సంఘం తరఫున ప్రత్యేకమైన వందనాలు చూపిస్తున్నాం. అలాగనే దైవ సేవకులు కూడా మరి ఈ వేదన జ్ఞాపకం చేసుకొని మరి వారి రాకపోకలు పొందాలి అన్నది ఎప్పుడైనా కానీ ఈ సమయం ఉన్నప్పుడు మాకు మా మధ్యకి వచ్చి వాటిని పరిచయం చేయడానికి వీలు పడినప్పుడు మాకు చెప్తే మేము ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు మరి దేవుడు కూడా వారి మనసులో ఈ చిన్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మరి విశాఖపట్నంలో వారు మా ఊరు మీటింగ్స్ ఉన్నది వెళ్ళే మార్గంలో ఈ చిన్ని సంఘాన్ని వారు జ్ఞాపకం చేసుకొని మరి మేము అడిగిన వారు తెలియజేసినప్పుడు అంగీకరించి చక్కగా జరిగి ఉన్నాయి. మరి వారికి రాయలక్ష్మి గారికి అలాగనే మరి సిస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అలాగనే తరఫున చేసిన సుధాకర్లకు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. మరి స్థానిక సంఘం చేరువచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం కాబట్టి ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్ళాలని చేస్తున్నాం. మన మధ్యలో ఉన్న మరి టీవీ వారిలో నుంచి పనిచేస్తున్న సుధాకర్ వచ్చి ప్రార్థన చేస్తారు. మమ్మల్ని ఎంతో మిగిలిగా ప్రవేశించినామండి. పరిశుద్ధనామానికి వందనాలు చెల్లిస్తున్నాం. చక్కగా కోరికలు మా కుటుంబాలలో మా సంఘాలను చేర్చి ప్రయాణంలో ఉండకూడదు. దాసుల ద్వారా మేము వర్తమానం ఉండడానికి మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయం బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చెప్పబడిన వాక్యము మా హృదయంలో భద్రపరచడంలో సహాయం గురించి ఆరోగ్యంగా మేము ఉండి ఉండవచ్చు. అది నేను పనికి ఎలా ఉపయోగించుకోవాలో మాకు అర్థవంతమైన భాషలో వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా నేను ఎవరైనా ఈ ఉదయంగా ప్రశ్నలు సర్వీసులు పరిచర్యలాగా శాస్త్రంలాగా లేకుంటే ఆ ప్రభు మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని విడిచిపెట్టండి, మమ్మల్ని శరీరంలో
తెచ్చుకోవడం కోరుకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క దీవెనలు అందించిన మా ప్రయాణంలో తోడుగా అందించిన సమయంలో కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో బట్టి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి